రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, టీటీపీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు సిహెచ్ గోవిందరాజు, బీజే ప్రసాద్లు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నమ్ముకొని వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ఆధారపడిన కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రైవేటీకరణ వలన వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ ప్రైవేట్ సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని, 392 జీవోను రద్దు చేయాలని, ప్రస్తుత విధానమే అమలు చేయాలని, దస్తావేజు లేఖర్ల లైసెన్స్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల బంద్ మరియు నిరసన చేపట్టి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బీకే మోహన్ రావు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సిహెచ్ గోవిందరావు, కాకినాడ దస్తావేజు లేఖల ప్రెసిడెంట్. మేము ముఖ్యంగా ఈ మధ్యన 392 జీవో ఇచ్చిందని గవర్నమెంట్, ఆ జీవో వల్ల మా వృత్తికి భంగం కలుగుతుందని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామండి. ఆ భాగంగానే నిన్న ఇవాళ పెండవం చేస్తున్నాం. ఈ తర్వాత కూడా ఈ ఆందోళన ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రస్తుత గవర్నమెంటు పూర్వం జగన్ గవర్నమెంట్లో ప్రైవేటీకరణ చేసేసి ఫోటోస్టాట్లు ఇస్తాం, మేము వస్తే ఆ ఫోటోస్టాట్లు ఇవ్వం, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తాం అని చెప్పారండి. మీకు అందరికీ భద్రత కల్పిస్తాం అని చెప్పారు. మరి మీరు కూడా వచ్చి ఇదే వ్యవహారం ఇలాగే ఫోటోస్టాట్లు ఇస్తాం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. అలాగే రేపు మా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాం. మరి 1,00,000 కుటుంబాలు మీరు ఆగా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఏదో బతుకుతున్నాం, ప్రజల మీద బతుకుతున్నాం, వాళ్ళు ఇచ్చిన ఫీజుల మీద బతుకుతున్నాం. వీళ్ళందరూ కూడా మీరు నిరుద్యోగం చేస్తే మా పరిస్థితి ఎలా చెప్పండి? 3 మంది పిల్లలు చదువుకుంటున్నారు, దీని మీద ఆధారపడి ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. దయవుంచి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి మేము మీ పత్రికా ముఖంగా ప్రార్థిస్తున్నామండి. నా పేరు బీజే ప్రసాద్, నేను కాకినాడ దస్తావేజు లేఖర్ని. నేను స్టేట్ అసోసియేషన్ యాక్టివ్ మెంబర్ని. ఈ వచ్చిన గవర్నమెంట్ వారు జీవో 396 తీసుకొచ్చారు. దానివల్ల ఒక ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ సంస్థలకి, పెద్ద కార్పొరేట్ బాడీకి అప్పచెప్పేద్దామని చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని. ఇలా గవర్నమెంట్ ప్రజల ఆస్తులకు సంబంధించిన విషయాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం వల్ల దీంట్లో ఉన్న ఇన్సూరెన్స్, సీక్రెసీ అన్నీ పోతాయి. దీనివల్ల ప్రజలకు నష్టం వస్తుంది. ఏ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏదైతే పెట్టాలని జీవోలో రాశారో, కార్పొరేట్ కంపెనీ ఏ పనులు చేస్తారనే ఉద్దేశంతో జీవో ఇష్యూ చేశారో ఆ పనులన్నీ ఇప్పుడు మేమే చేసేస్తున్నాం. కార్డు బుకింగ్ అవనివ్వండి, ఫిక్స్ తయారు చేయనివ్వండి, ఇలాంటివన్నీ కూడా అన్నీ మేమే చేస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్లో జస్ట్ 10 minutesలో వెళ్ళిపోతారు పార్టీస్కి. ఇప్పుడు ఉన్న పద్ధతి చాలా బాగుంది, వాళ్ళు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఇప్పుడు కొత్తగా ఇన్ని కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం కానీ, కొత్తగా వీళ్ళు తీసుకురావాల్సిన మార్పులు కానీ ఏం లేవు. దీనివల్ల ప్రజలకు ఎక్స్ట్రా సౌకర్యం కూడా ఏం లేదు. ఏదో కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, లోపల కూర్చోబెడతాం అంటున్నారు కానీ అది ఆ కాఫీ టీలకి అని చెప్పేసి ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం వారికి గవర్నమెంట్కి ఇచ్చేయక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ పేరు ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ అంటే ప్రాపర్టీస్కి మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ అన్నాం. ప్రైవేట్ బాడీకి ఎప్పుడో తప్పు చెప్పారో ఈ ఇన్సూరెన్స్ దెబ్బతింటుంది. అంచేత ప్రైవేట్ తర్వాత పార్టీస్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేసరికి ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ విషయం. చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద మాతో చెప్పగలరు కానీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళో, కార్పొరేట్ కంపెనీకి వెళ్ళో వాళ్ళు ఏదో చెప్తాను అంటే వీళ్ళు ఒప్పుకోరు. మేము ఉన్నాం అనుకోండి, ఒక ఫ్యామిలీ మెంబర్ కింద వచ్చి పక్కన కూర్చొని ఇలా ఉంది అలా ఉందని మాట్లాడతారు. 4-5 సార్లు డిస్కస్ చేస్తాం. అవసరం వస్తే వెళ్ళి వేరే సెటిల్ చేయడం కూడా దగ్గర ఉంటాం. అన్ని పనులు మేము చేస్తాం. అంచేత మా దగ్గర సీక్రెట్స్ రివీల్ చేస్తారు తప్ప వాళ్ళ దగ్గర చెప్పరు. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీస్ ఇవ్వడం అన్నది శుద్ధ అనవసరమైన విషయం. దానివల్ల ఎక్స్ట్రా లాభం ప్రజలకు లేదు, గవర్నమెంట్కి ఏం లాభం మాకు తెలియదు. దీనివల్ల మాకు 1 lakh ఫ్యామిలీస్ డిపెండింగ్ ఆన్ దిస్ ప్రొఫెషన్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అవన్నీ కూడా నిరుద్యోగుల్లో చేరిపోతారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం ఇది రద్దు చేసుకుంటే మంచిది అని చెప్పేసి మా అభిప్రాయం. దాని గురించి నిరసన చేస్తున్నాం.